టీడీపీ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. సంపాదన కోసమే కొందరు రాజకీయాల్లోకి వస్తున్నారని, అలా కాకుండా నిజాయితీ పరులే పాలిటిక్స్ లోకి రావాలని అన్నారు. తాను దోచుకోను, ఎవరిని దోచుకోనివ్వను అంటున్నారు కేశినేని నాని. అందుకే నాపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని వాపోయారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నుంచి తనతో పాటు తన కుటుంబ సభ్యుల్లో ఎవరూ పోటీ చేయబోరని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలంటే నా కోరిక. ఎందుకంటే చాలా మంది చూస్తాం ప్రజాసేవలోకి వస్తూ ఉంటారు. ఎందుకు వస్తాం? ఎజెండా ఏంటంటే మేము ఒక ఇంత పెట్టాం, మేము దానికి 100 రెట్లు ఎక్కువ సంపాదించుకోవడం అన్నట్టు ఉండాలి. లేదంటే కొంతమంది కులం పేరు చెప్పో, మతం పేరు చెప్పో, బ్లాక్ మెయిల్ చేసో డబ్బులు సంపాదిస్తూ ఎజెండాగా రాజకీయాల్లోకి వస్తూ ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. లేదా అందులో డబ్బులు సంపాదించి రియల్ ఎస్టేట్లో ఇంకా మోసాలు చేసి, ఆ మోసాలు చేసి, ఈ మోసాలు చేసో కొంచెం డబ్బులు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అయిపోదాం, ఎంపీ అయిపోదాం వస్తున్న పరిస్థితి కూడా చూస్తాం. రాజకీయం అంటే, ప్రజాసేవ అంటే చాలా త్యాగం కావాలి, సాక్రిఫైస్, సెల్ఫ్ సాక్రిఫైస్ కావాలి. అంత త్యాగం ఉన్న వాళ్ళే రాజకీయంలో రావాలి. నేను రాజకీయంలో కొంచెం పర్పస్ అని కాదు, నేను దాన్ని సహించను కూడా. చాలా మంది అంటున్నారు నేను విజయవాడ వెస్ట్ తీసుకుంటే శ్వేత పోటీ చేస్తున్నాను. నేను క్లియర్గా మీ అందరూ మీటింగ్లో చెప్పాను, పబ్లిక్గా చెప్పానా? నా కుటుంబ సభ్యులు ఎవరో కూడా విజయవాడ వెస్ట్ నుంచి పోటీ, అప్పుడు బేగ్ లేడు, నా కుటుంబ సభ్యులు ఎవరో కూడా విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేయరు. అది బీసీలు కానీ మైనార్టీ సీట్లు అనేది మా కుటుంబ సభ్యులు ఎవరు ఇక్కడ రారు, పోటీ చేయరు. మేము రాజకీయం చేసేది ప్రజాసేవ కోసం, ఈ ప్రాంతం కోసం తప్ప ఏదో వెస్ట్ నేర్చుకుందామనో, ఈస్ట్ నేర్చుకుందామనో, సెంట్రల్ నేర్చుకుందామనో ఇది సామ్రాజ్యం కాదు. ఇది ఏంటంటే నీతి కలవాళ్ళు, నిజాయితీ కలవాళ్ళు, నిజంగా ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళే ఈ రాజకీయంలో ఉన్నాను. నా అజెండా, నా అభిలాష, అట్లాగే నా ఐడియాలజీ. కాబట్టి చాలా మంది నన్ను వ్యతిరేకిస్తారు. ఎందుకు వ్యతిరేకిస్తారు మీ అందరూ తెలుసు. నేను అవినీతిని సహించను, నేను ల్యాండ్ గ్రాబింగ్ సహించను, నేను వేరే పనులు చేసి పార్టీకి చెడవేది చేయడం సహించను. నేను ఆర్గనైజేషన్లో పనిచేస్తానంటే నాకు ఆర్గనైజేషన్ టీమ్ బిల్డింగ్ ఇంపార్టెంట్ నాకు.